హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ వచ్చేసి క్యారెట్ 2 బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను. అలాగే గోధుమ పిండిలో 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసి సాల్ట్ సరిపడినంత వేశాను. నేను మామూలుగా ఎప్పుడు ఆయిల్ వేసి కలుపుతూ ఉంటాను. ఇంకా శ్రీవారు నేనే కదా ఉంది, ఇంకా ఇద్దరికి చెరుమూడు వచ్చినా చాలని కొంచెం గోధుమ పిండి అయితే బొంబాయి రవ్వ 1 స్పూన్ వేసి కలిపాను. ఎందుకంటే పొంగుతూ వస్తాయని తెలుసుకున్నాను కాబట్టి. ఇక్కడ వచ్చేసి పూరీ కర్రీకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు కూడా ఆయిల్లో వేసి వేగనిస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే పూరీ కర్రీకి వచ్చేసి అల్లం కంపల్సరిగా వేస్తాను, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను పూరీ కర్రీకి గోధుమ పిండి లేదంటే శనగపిండి కలుపుతాను. ఇంకా ఇద్దరమే కదా అని ఈ 1 ఉల్లిపాయ వేసాను, కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను. ఇవి మరీ వేగనివ్వను ఉల్లిపాయలు అనేది. ఇంకా ఈ టైంలోనే వాటర్ అనేది యాడ్ చేశాను. ఇంకా బంగాళదుంప 2 ఉడికాయి. క్యారెట్ కూడా ఈ విధంగా బంగాళదుంపను మెత్తగా స్మాష్ చేశాను. ఇంకా అది కూడా యాడ్ చేసి ఉప్పు సరిపడినంత వేసేసాను. ఇంకా ఇది బంగాళదుంప ఉడకటం వరకు ఉడికినయే, కానీ ఇంకా ఉప్పు కూడా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసాను. ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను, అందులో వాటర్ కలిపి ఈ విధంగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చిక్కగా వస్తుందని. ఇంకా శనగపిండి ఉంటే అది యాడ్ చేస్తాను, ఎందుకులే అని ఇంకా గోధుమ పిండి యాడ్ చేశాను. ఫైనల్లీ కొత్తిమీర వేసాను. ఈ విధంగా ఉన్నప్పుడే దించుకోవాలి, లేదంటే మరీ చిక్కగా ఉంటే బాగోదు. ఈ టైంలో దించేస్తాను. ఇంకా పూరీలు వచ్చేసి ఇదిగోండి చెరుమూడు చేశాను. ఆయిల్ కాగుతూ ఉంది. ఇంకా ఆయిల్ కాగుతూ ఉంది కాబట్టి ఇంకా కాగిన తర్వాత బొంబాయి రవ్వ 1 స్పూన్ వేయటం వలన ఎంత బాగా పొంగాయో చూడండి పూరీ అనేది. నేను ఎప్పుడు ఆయిల్ కానీ అలా కలుపుతూ ఉంటాను కాబట్టి అంత బాగా అనేది రావు. ఇంకా ఈ విధంగా ట్రై చేశాను. ఇంకా బాగా అన్నీ ఈ విధంగానే పొంగాయి. పూరీ అనేది చాలా బాగుంది ఈరోజు టిఫిన్ అని శ్రీవారు ఎప్పుడూ నన్ను డిసప్పాయింట్ చేయరు. కాకపోతే చాలా బాగా చేసావు కర్రీ కానీ పూరీ కానీ బాగున్నాయి అని ఇంకా పిల్లలకు కూడా చెప్పారు, అమ్మ బాగా చేసింది అని. ఇంకా ఈ విధంగా పొంగుతున్నాయని ప్రతిదీ తీయాలి అనిపించింది. ఇంకా అందుకని నేను కొంచెం మాడుతున్నట్లు వేగుతుంది కదా, అందుకని సిమ్లో పెట్టాను. ఆయిల్ కొంచెం బాగా కాగిందని. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి. ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వటం లేదు. ఈ విధంగా మీరు ట్రై చేసి ఇలా పొంగాయ పూరీ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. 1 స్పూనే వేశాను బొంబాయి రవ్వ అనేది, ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది. ఇంకా అందుకనే బాగా వస్తున్నాయి కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ప్రతిసారి బాగానే వస్తాయి, ఈసారి ఇంకా బాగా వచ్చాయని. హస్బెండ్ ఎప్పుడైనా బాగుంది అంటే ఇంకా 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 చెయ్యాలనిపిస్తుంది కదా మనకి. ఎవరికైనా అంతే, హస్బెండ్ నోటి నుంచి బాగా చేశావు అనే మాట కోసమే ఆడవాళ్ళు ఎంతైనా కష్టపడతారు. మా శ్రీవారు వచ్చేసి ఉన్నది చెప్తారు, ఇంకా బెస్ట్గా చేశావు అంటారు. తను ఎలా చేశాను అనేది తను ఇంకొకసారి పప్పు అయితే ఏదైనా ఇంకొకసారి కలుపుకుంటేనే నాకు అర్థమైపోతుంది, నోటితో చెప్పనవసరం లేదు. చెరుమూడు పూరి తినేసాము, బాగా వచ్చాయి అని
అంటూ ఉంటే ఇంకా నేను చాలా ఆనందపడ్డాను. మీరు చేస్తారనే ఉద్దేశంతో ప్రతి పూరి ఈ విధంగా చూపిస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. పూరి కూడా తెలియదా అనుకోవద్దు. మొత్తం ఇదే విధంగా వచ్చాయి. ఇదిగోండి 6. ఒక మిథునం స్టోరీ లాగే ఉంది మా ఇద్దరికి. ఇదిగో చూసారా, కర్రీ శ్రీవారికి ఎట్లా సర్వ్ చేస్తాననేది. ఇదిగోండి కర్రీ వేసి ఇచ్చేసాను. నేను కూడా ఇద్దరం కలిసే తింటాము. భోజనం అయినా సరే, బ్రేక్ఫాస్ట్ అయినా సరే, నైట్ అయినా సరే పూరి కర్రీ రెడీ.